నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా కనిపించే అసాధారణ మహిళ ఆమె. ఒక తల్లిగా, ఒక గృహిణిగా, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా తానెంచుకున్న అన్ని రంగాల్లోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మహిళ ఆమె కరుణా గోపాల్ గారు. ప్రస్తుతం తాను ఫ్యూచరిస్టిక్ సిటీస్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న కరుణా గోపాల్ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి విజయ రహస్యం ఏమిటో వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీకు హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఫ్యూచరిస్టిక్ సిటీస్ అని నేను 2007లో స్టార్ట్ చేశాను. ఇది ఎందుకంటే యాక్చువల్లీ అర్బనైజేషన్ అంటే ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ కదా. ఇది నగరీకరణ అనమాట. అంటే సిటీస్లోకి బాగా అందరూ తరలి వస్తూ ఉంటారు ఫ్రమ్ విలేజెస్. సో ఈ సిటీస్ ఏమో సైజ్ పెరిగిపోతున్నాయి. అది ఇండియాలో కొంచెం ఆ ఫెనామినన్ ఎక్కువైంది. అంటే మన డెవలపింగ్ నేషన్ అంటాం కదా, మన డెవలపింగ్ వరల్డ్ లైక్ ఏషియాలో సర్టన్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా ఇక్కడ ఈ అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. అయితే దాన్ని మనం పట్టించుకోకుండా ఉంటే సిటీస్ పెద్దగా అయిపోయి మొత్తం పాడైపోయే అవకాశం ఉంది. సో మాలాంటి వాళ్ళు సిటీస్ని బాగు చేసి ఫ్యూచరిస్టిక్ సిటీస్ లాగా చేయడము అంటే మనకి వాటర్ ఉండడము, శానిటేషన్ బాగుండడము, ఆ తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ బాగుండడము, తర్వాత గ్రీన్ బిల్డింగ్స్ తయారు చేయడము, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వాటి గురించి. సో ఇవన్నీ కలిపి బాగా మనం సిటీని ఎంజాయ్ చేసేటట్టు చేయడానికి పెట్టామన్నమాట ఇది. ఓకే. సో అంటే దీనికి మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఎట్లా స్టార్ట్ అయింది? అదే ఏంటంటే ఇప్పుడు మనం గ్లోబలీ చూసామంటే వరల్డ్ మొత్తంలో ఎక్కడెక్కడ అర్బనైజేషన్ అయిందో అక్కడ ఆ కంట్రీస్ బాగా ఎకనామికలీ ప్రోగ్రెస్ అయ్యాయి. ఎస్, ఎగ్జాక్ట్. సో బాగా ప్రోగ్రెస్ అవడంతో వాళ్ళు అది ఎలా జరిగింది అంటే జస్ట్ అర్బనైజేషన్ అవ్వడం వల్ల కాదు. అర్బనైజేషన్ ఈజ్ లింక్ టు ఇండస్ట్రియలైజేషన్. అంటే మనకి ఇండస్ట్రీస్ వస్తే అర్బనైజేషన్ ఉంటుంది, అర్బనైజేషన్ ఉంటే ఇండస్ట్రీస్ పెరుగుతాయి. సో ఇండస్ట్రీస్ ఉంటే ఎకనామిక్ ప్రోగ్రెస్ పెరుగుతుంది. ఆ తర్వాత సో ఇది బాగుంటుందా అనుకుంటే మధ్యలో ఏమొస్తుంది, మోటరైజేషన్ అంటాం. అంటే వెహికల్స్ బాగా ఎక్కువైపోవడము, పొల్యూషన్ రావడము. సో వీటన్నిటిని మనం సరిగ్గా మేనేజ్ చేస్తే సిటీస్ బాగుపడతాయి. సిటీస్లో ఉన్నవాళ్ళు మనం బాగుపడతాము. తర్వాత దేశానికి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బాగా కాంట్రిబ్యూట్ అవుతుంది. సో మొత్తం దేశమే బాగుపడుతుంది అనమాట. అయితే మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇంటర్నేషనలీ ఈ ప్రాసెస్ని బాగా మేనేజ్ చేశారు. అంటే అందరూ సిటీస్లోకి వస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ని బాగా మేనేజ్ చేశారు. అంటే దానికి తగ్గంత రోడ్లు వేయడము, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటాం కదా, అవి ఇవ్వడము, చక్కగా వాటర్ ఇవ్వడము, ఇవన్నీ బాగా మేనేజ్ చేశారు. చేయడంతో ఏమైందంటే ద సిటీ స్టార్టెడ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ ఇన్ అదర్ కంట్రీస్. ఇప్పుడు న్యూయార్క్లో ఎంతమంది మనుషులు ఉన్నా కూడా న్యూయార్క్ ఎంజాయ్స్ గుడ్ ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్. సేమ్ థింగ్ విత్ ప్యారిస్లో మొత్తం అంతా వైఫై ఉందన్నమాట. మనం ఎక్కడంటే అక్కడ కూర్చొని ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. సో అలా చేసుకోవచ్చు. అలా కాకుండా చిన్న చిన్న దేశాల్లో వియత్నాంలో కూడా బాగుంటాయి. కంబోడియాలో నాంపెన్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ JNNURM అని, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అని 2005లో ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. సో దానికి మేము టెక్నికల్ అడ్వైజరీ సపోర్ట్ ఇచ్చాం. సో మాలాంటి వాళ్ళు ఉంటేనే ఆ సిటీస్కి టెక్నికల్ సపోర్ట్ దొరుకుతుంది అనమాట. ఓకే. సో ఇంటర్నేషనల్ వైజ్ మీరు చూస్తున్నారు, అక్కడున్న కంట్రీస్కి మన కంట్రీకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మన కంట్రీలో మనమేమో గ్రామాలే వెన్నెముక వంటివి అని మాట్లాడుతూ ఉంటాము. మరి అర్బనైజేషన్ అవసరం అంటారా మన కంట్రీకి? అది ఎట్లా డెవలప్ అవుతుంది అంటారు? అర్బనైజేషన్ అవసరమా అని అడిగే హక్కు లేదు మన ఎవరికి. ఎందుకంటే అర్బనైజేషన్ అనేది మన చేతిలో కూడా లేదు, ఆపడం అనేది మన చేతిలో లేదు, ప్రస్తుతం అయితే లేదు. సో మనం దానికి ఏం చేస్తామంటే సైలెంట్గా అది యాక్సెప్ట్ చేసి మన సిటీస్ని ఎలా బాగు చేయాలో అని ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఒకే సిటీ పెద్దగా పెరిగిపోయి మన మహానగరాలు అవసరం లేదు మనకి.
చిన్న చిన్న నగరాలు అవసరం మనకి. ఓకే. ఇప్పుడు వేరే కంట్రీస్లో కూడా కాంపాక్ట్ అండ్ డెన్స్ సిటీస్ అంటాం. అంటే చిన్న సిటీ ఇప్పుడు మనకి ఎంత ఉంది, 7,000 స్క్వేర్ కిలోమీటర్స్. మామూలుగా హైదరాబాద్ కోర్ చూసామంటే 800 స్క్వేర్ కిలోమీటర్స్. అయితే మనకి 800 స్క్వేర్ కిలోమీటర్స్ అవసరం కూడా లేదు. చిన్నగా చక్కగా 200 స్క్వేర్ కిలోమీటర్స్లో బ్యూటిఫుల్ సిటీస్ తయారు చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళు మూవ్ అయినా చిన్న చిన్న టౌన్స్కి మూవ్ అవుతారు, వాళ్ళకి బాగుంటుంది, మన ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా సరిగా సరిపోతుంది. సో చాలా ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ థింగ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ అండ్ ఇంపాక్టింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ అ నేషన్. ఓకే. మన నేషన్కి మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఈ నగరీకరణ అర్బనైజేషన్ ఎలా మేనేజ్ చేయొచ్చు అన్నది మా స్పెషాలిటీ. ఓకే. సో దీని అంతటికీ మీరు ఇందాక చెప్పినట్టు సైంటిఫిక్ రీజన్ ఉండాలి, సైంటిఫిక్ థాట్స్ ఉంటేనే ఇవన్నీ పాసిబుల్ అంటున్నారు కదా. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి, అది మీకు ఇప్పుడు మీ వర్క్ పరంగా ఎట్లా యూజ్ అవుతోంది? యాక్చువల్లీ ఇది చాలా స్పెషలైజ్డ్ ఏరియా. సో మనం దానిలో ఎంతమంది అర్బనైజేషన్ చదివి ఇందులోకి వచ్చారు అన్నది చాలా తక్కువ నెంబర్ ఉంటారు. ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్స్ ఉంటారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో నాది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ మేజర్ అనమాట. సో మేనేజ్మెంట్ పరంగా స్ట్రాటజీ, విజన్ అవంతా నా కోర్ కాంపిటెన్స్. అదే కాకుండా ఐటీ, I started my career 25 years ago, I think, in IT. Okay. So IT specialization ఉండడం వల్ల ఇప్పుడు ఈ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్, స్మార్ట్ సిటీస్. ఇప్పుడు నాకు ఒక ఆఫర్ వచ్చింది, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్, ది పబ్లిషింగ్ హౌస్ అనమాట, యూకే బేస్డ్. ఒక స్మార్ట్ సిటీ మీద బుక్ రాయమని ఆఫర్ వచ్చింది. సో ఇట్స్ అ యునీక్ ఆపర్చునిటీ. అది బికాస్ ద హోల్ బుక్ విల్ బి మార్కెటెడ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు. సో ఎందుకు అంటే టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక నాకు. ఓకే. అట్లా ఫ్యూచరిస్టిక్ సిటీస్ యొక్క విజన్ ఏంటి? వైబ్రెంట్ సిటీస్ ఫర్ అ వైబ్రెంట్ ఎకానమీ. అంటే మన సిటీస్ని వైబ్రెంట్ చేసామంటే మన కంట్రీ కూడా వైబ్రెంట్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే. సో మై విజన్ ఇస్ టు మేక్ అవర్ ఇండియన్ సిటీస్ వైబ్రెంట్ ఎకనామికలీ and in equity also, and then contribute a lot to the gross domestic product of the nation. Adi na vision. So మీ విజన్ యాజ్ అ ఉమెన్ ఏంటి? As a woman is to impact, and that too a successful women. My vision is to impact as many women as possible, their lives, their wholesome development అంటారు. అంటే వాళ్ళ ప్రొఫెషనే కాదు, విమెన్ అంటే ఎంతసేపు మీరు పర్సనల్ విజన్ ఉంటుంది, ప్రొఫెషనల్ విజన్ ఉంటుంది, ఆపేస్తారు. మూడో రకమైన విజన్ ఏంటంటే సొసైటల్ విజన్ ఉండాలి. మనందరికీ హౌ డు వి ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ, హౌ డు వి క్రియేట్ బెటర్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ అస్, ఆ తర్వాత హౌ డు వి క్రియేట్ బెటర్ కంట్రీ అనమాట. సో మనకి మూడు రకాల విజన్స్ ఉండాలి. పర్సనల్ విజన్ ఉండాలి, అంటే నా ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్, అత్తమామలు అందరూ బాగుండాలి. రెండోది ప్రొఫెషనల్ విజన్, అంటే మనం ప్రొఫెషనల్లీ ఎంత ముందుకు వెళ్ళాలి, మనం ఎంత ఎదగలము, ఎంత ఇంకొకళ్ళ లైఫ్ని ఇంపాక్ట్ చేయగలము అనేది. మళ్ళా సొసైటల్ విజన్ ఈజ్ టు ఇంపాక్ట్ ద సొసైటీ అండ్ గివ్ హోల్సమ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. ఓకే. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఫ్యామిలీ వరకే వాళ్ళ బౌండరీ ఉండేది, తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్ వైజ్ కూడా వాళ్ళు డెవలప్ అయ్యారు. సో సొసైటీ వైజ్ కూడా వాళ్ళు రావాలి, వాళ్ళు కొంచెం ఆ బౌండరీస్ని దాటి రావాలి అంటే ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఏది చేసినా ఇది నాకే బాగుంటుంది, నా ప్రొఫెషన్ బాగుపడుతుంది అనుకునే కన్నా నీ ప్రొఫెషన్ నువ్వు చేసుకుంటూ పక్కన 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినట్టుగా నువ్వు ఆలోచన ఉందంటే ఆటోమేటిక్గా నీ యాటిట్యూడ్ కూడా అలా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ చెప్తాను. లెట్స్ సే ఐఎమ్ అ డాక్టర్. నేను ఐ డూ మై థెరపీస్, నేను ఏదో థెరపీ చేస్తున్నాను, కొంతమందికి హెల్ప్ చేస్తున్నాను. కానీ సపోజింగ్ నా థెరపీ ఉందనుకోండి, ఇప్పుడు సింపుల్ థింగ్ మీకు చెప్తాను. మన టర్మరిక్ తినాలి. Turmeric works like a antibiotic in the body. Pinch of turmeric every day.
అయితే ఇది నేను నా పేషెంట్స్కి చెప్పి ఊరుకుంటే సరిపోదు. నేనేం చేయాలి, దాని గురించి బ్లాగ్ చేయాలి, దాని గురించి ఇంటర్వ్యూస్లో చెప్పాలి, దాని గురించి ఇంటర్నెట్లో పెట్టాలి. ఏమవుతుంది, నాకు పేషెంట్స్ కాకపోయినా 10 మందికి 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి ఆ విషయం తెలిసింది అనుకోండి, నేను ఎంతమందో లైఫ్కి హెల్ప్ చేసినట్టు అవుతాను. ఓకే, సో అలాగనమాట. సో నాకు ఇక్కడ పరిమితం అవ్వకూడదు, ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్. సో అలా ఉంటే దెన్ యూ హ్యావ్ అ సొసైటల్ విజన్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ నాలెడ్జ్ ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం అందరినీ. ఓకే, నాలెడ్జ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేటరీ టూల్. ఎస్, నాలెడ్జ్తో ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. ఆడవాళ్ళకి చాలా మందికి ఉంటుంది తాము మంచి ఉన్నతంగా ఎదగాలి అన్న థాట్ అయితే ఉంటుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికోసం ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టాలి అంటారు? ఐ థింక్ విమెన్ ఎలా డిఫైన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అందరూ గీలు నాకేం గోల్స్ ఏమి ఉండేవి కాదు. ఇట్స్ నాకేంటంటే ఎప్పుడు టు లెట్స్ సే టు డూ థింగ్స్ ఇన్ అ వెరీ స్మార్ట్ వే. ఓకే, లైక్ ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయంటే ద స్మార్టెస్ట్ అండ్ ద బ్రిలియంట్ వే చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉండేది. అండ్ ఐ థింక్ విమెన్ షుడ్ కంపీట్ విత్ దెమ్ సెల్వ్స్, నాట్ విత్ సంబడి ఎల్స్. సో అలా పెట్టుకుని ఐ థింక్ విమెన్ క్యాన్ క్రియేట్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. అండ్ ఇంకొకరితో కంపేర్ చేసుకొని అవసరం లేదు. నన్ను అనేవారు, నాకు కార్పొరేట్ జాబ్స్ ఉండేవి, నా పెళ్లి ముందే నేను యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాను. ఐ వెంట్ ఆన్ సో మెనీ స్కాలర్షిప్స్, ఈవెన్ నౌ ఐ జస్ట్ గెట్ ఇన్విటేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అయితే నేను కొన్ని తీసుకుంటాను, కొన్ని తీసుకోను, దానికి ఎడవను. ఇప్పుడు ప్రతి చోటకి పిలుస్తూ ఉంటాను నన్ను. కిరణ్ బేదీని నన్ను మాత్రమే పిలిచిన ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ హై ప్రొఫైల్ ప్లేసెస్ అనమాట. అయితే ఒకటి ప్యారిస్లో డావోస్ ఫర్ ఉమెన్ అని గ్లోబలీ ద నంబర్ 1 కాన్ఫరెన్స్ అది. అంటే మొత్తం ఇంటర్నేషనల్లీ ఫ్రమ్ 250 కంట్రీస్ దే కాల్డ్ ఓన్లీ ద టాప్ పీపుల్. దానికి నన్ను పిలిచారు. అయితే సో అది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో కొన్నిసార్లు వెళ్తాను, కొన్నిసార్లు వెళ్ళనందుకు నేను బాధ కూడా పడను. ఎందుకంటే ఒక అవకాశం పోతే దానికి 10 బాగున్న అవకాశాలు వస్తాయి. అందరూ అదే నమ్మాలి, మిగిలిన వాళ్ళు కూడా అదే నమ్మాలి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఎందుకంటే మనకి జరిగేది ఎట్లాగో జరుగుతుంది. మనం ఒకదాన్ని క్లామర్ చేసి దాని వెనక వెళ్ళి ప్రయాస పడకూడదు. మనకు వచ్చేది మనకు శుభ్రంగా అది ఇంటికి రాయల్గా వస్తుంది. ఓకే, అది ఆ నమ్మకంతోనే ఉండాలి. అందరూ చేసి ఉన్న దానిలోనే చక్కగా స్మార్ట్గా పని చేసుకుని, ఎన్ని కష్టాలు వచ్చినా నాకన్నా తక్కువ ఉన్నవాళ్ళు, నాకన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు అనుకుంటే మన ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తాము, 10 మందికి హెల్ప్ చేస్తాము, 10 మందికి స్ఫూర్తిగా మిగిలిపోతాం. అట్లాగే మేడం, విమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఉంటారు. సో హౌ డు యూ డిఫైన్ దిస్ విమెన్ ఎంపవర్మెంట్? నాకు ఈ వర్డ్ ఎంపవర్మెంట్ నచ్చదు. ఆ వర్డ్ ఊరికనే అందరూ ఏదో వాడేస్తూ ఉంటారు. ఎంపవర్మెంట్ ఎందుకు? ఎంపవర్డ్ ఈజ్ టు బీ గివెన్ పవర్. ఓకే, అంటే దీన్ని లీడర్షిప్ అనొచ్చా అప్పుడు? నేను ఐ యూజ్ ద వర్డ్ విమెన్ లీడర్షిప్ అండి. అంటే వేర్ అ వుమన్ టేక్స్ leadership position because she wants to lead. It comes from inside her. Empowerment is something like an external agency, let's say a government or ఎవరో women empower చేయడము, వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వడము అట్లా అన్నమాట. సో మేడం, మీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ? నేను పుట్టింది మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. పుట్టడం మాత్రం అక్కడ పుట్టాను, బట్ పెరగడం అంతా హైదరాబాద్లోనే. ఎందుకంటే మై ఫాదర్ వాజ్ అన్ IAS ఆఫీసర్. సో మోస్ట్లీ ఫాదర్స్ పోస్టింగ్స్ వేర్ హియర్ ఓన్లీ. సో ఇక్కడే పెరిగాము. మా ఫాదర్కి ఏంటంటే బాగా తెలుగు మీద పిచ్చి. అంటే ఎంత పిచ్చి అంటే మా అందరినీ తెలుగు మీడియం స్కూల్స్లో పెట్టేశారు. సో అందరం మేము తెలుగు మీడియం స్కూల్స్లోనే చదివాము. తర్వాత కాంపిటీషన్, ఇంటర్నేషనల్ ఇది కూడా అంతా వచ్చాక షిఫ్ట్ అయిపోయి ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అయిపోయాం. ఆ తర్వాత ఇంగ్లీషు, ఫ్రెంచ్ ఇంకా నేర్చుకోవాల్సిన అన్నీ నేర్చేసుకున్నాం. సో అట్లా అనమాట. ఓకే, మరి IAS బ్యాక్గ్రౌండ్లో ఉండి కూడా మీకు ఎప్పుడు IAS సైడ్ వెళ్ళాలని అనిపించలేదా? అయ్యో, కావాలనుకునే వద్దనుకున్నాను. IAS మా ఫాదర్ IAS, మా బ్రదర్ IAS, మా ఫాదర్ ఇన్ లో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు అంటే ఇంట్లో ఒక వాతావరణం ఉంటే జనరల్గా దానికే మోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. వద్దనుకునేది చాలా మంది ఉంటారు. ఓకే, అది మాత్రం వద్దు అనుకునే వాళ్ళు ఇంతమంది ఉంటారు. దానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఎక్కువ చూస్తాం కదా, అది కలెక్టర్స్ మనకి వేరేగా ఉండాలి. నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇష్టము, బయటకు వెళ్ళడం ఇష్టము. సో నేను మా ఆయన్ని పెళ్లి చేసుకునేటప్పుడు కండిషన్ కూడా నువ్వు IASలో చేరకపోతేనే చేసుకుంటాను అని చెప్పాను. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నానంటే ఐ టీచ్ ఆల్ సీనియర్ IAS ఆఫీసర్స్ అట్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా మసూరిలో. నాకు 100 మంది IAS ఆఫీసర్ని మొన్న 20 years ఎక్స్పీరియన్స్, అంటే మన ఇక్కడ IT సెక్రటరీ వాళ్ళందరూ నా క్లాస్లో కూర్చున్నారు. ఓకే, సో ఐ హ్యావ్ రిజన్ టు దట్ లెవెల్. నాకు ఇష్టం అట్లా, ఐ వాంట్ బి ఫ్రీ, ఐ వాంట్ బి ఇండిపెండెంట్.
అండ్ ఐ వాంట్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అ బిగ్ వే. ఓకే. ఇప్పుడు మై బ్రదర్ హూస్ 25 years ఇన్ సర్వీస్ అంటాడు, వాట్ అ ప్రొఫైల్ కరుణ, అంటే మాకు కూడా రాదు ఇట్లా, హౌ డిడ్ యూ బిల్డ్ ద ప్రొఫైల్? సో ఐ హ్యావ్ ది ఫ్రీడమ్ టు బిల్డ్ ద ప్రొఫైల్. యా. సో ఇవన్నీ మేనేజ్ చేయడం ఎట్లా? ఇందాక మీరు చెప్పారు నాకు చాలా హర్డల్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడు వాటిని హర్డల్స్ అని ఫేస్ అనుకోలేదు. అండ్ బ్యాలెన్స్ చేయడం కష్టం ఎప్పుడు అనిపించలేదా? నన్ను అందరూ ఈ కార్పొరేట్స్లో కూడా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ అన్ని చోట్ల పిలుస్తారు, అన్ని చోట్ల మాట్లాడారు. వాళ్ళు నన్ను పిలిచేదానికి మేడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అడుగుతారు. నాకు అనకూడదు కానీ చికాకేస్తుంది ఆ వర్డ్ వింటే. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎంత సింపుల్గా హస్బెండ్స్తో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, ఇన్లాస్తో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బాస్తో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కంగారు పడిపోతుంటాను. అయితే నాకు అవన్నీ నచ్చవు. ఎందుకంటే మనకి లార్జర్ పిక్చర్ ఉందనుకోండి. ఓకే. ఇప్పుడు చాలామంది విమెన్ బాత్రూమ్స్ ఉండవు, టాయిలెట్స్ ఉండవు, వాళ్ళు క్యూలో నుంచుని టాయిలెట్స్కి వెళ్ళాలి. వాళ్ళు మళ్ళీ అక్కడ అలాంటి చోట్ల వెళ్ళినప్పుడు దే గెట్ రేప్డ్ ఆల్సో సమ్ టైమ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ మనకున్నాయా? పెద్ద గీత, చిన్న గీత, అది చూసుకుంటే అందరూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అయ్యో నేను 30 పనులు చేసేస్తున్నాను అని కంగారు పడి ఏడవనవసరం లేదు. మన లైఫ్ ఈజ్ a million times better than other lives. ఇదంతా అంటే మీరు ఇంతగా ఎదగడానికి కూడా రీజన్ అదేనా దాని వెనుక? యా, అది ఒకటేమో పర్స్పెక్టివ్ పెద్దగా ఉండడము, రెండోది ఏంటంటే ప్రతిదాన్ని ఒక ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. నాకు ఏది అంటే ఏదున్నా ఐ ఎంజాయ్, లైక్ అది తక్కువైనా చిన్నైనా. లైక్ ఒకసారి మోస్ట్లీ మాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బిజినెస్ క్లాస్ అట్లా ఇస్తూ ఉంటారు. ఎక్కడో వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి అని మొహమాటంగా అడిగారు. నాకు ట్రైన్ జర్నీ ఇష్టం, నేను ఐ ఎంజాయ్ దాట్. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తే బుల్లక్ కార్ట్ కనిపించింది, దీని నుంచి దూకి దానిలోకి వెళ్ళాను. సో ఏమవుతుందంటే మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా, టాయిలెట్స్ కొంతమంది పబ్లిక్ టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయని వాళ్ళు వెళ్ళి వాడతాను నేను. ఐ వాంట్ టు సీ. సో మీ హాబీస్ ఏంటి? పెయింటింగ్ ఇస్ మై హాబీ. మా అబ్బాయి కోసమని చేశాను. సో యూ కెన్ సీ ఆల్ ద పెయింటింగ్స్ హియర్. సో మెనీ ఎగ్జిబిషన్స్ వి డిడ్. I've done exhibitions in US. Okay. Painting and poetry. Poetry is also my hobby. Okay. So ఇప్పుడు ఈ ఫ్యూచరిస్టిక్ సిటీస్లోకి మిమ్మల్ని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యాక్చువల్లీ సిటీస్ ఏరియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు విమెన్ ఇఫ్ దే వాంట్ టు కమ్ దేర్, ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఒకటి చేయొచ్చు చక్కగా. దే కెన్ బి ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్స్ అంటున్నాము, ఆ తర్వాత ISO సర్టిఫికేషన్స్ 14,000 సర్టిఫికేషన్ ఉంటుంది. సో దే కెన్ బి ట్రైన్డ్ అనమాట. ప్రతి ఒక్క కంట్రీ గ్రీన్ బిల్డింగ్స్ అండ్ సో there's a technical training to even assess and get people to certify their buildings. So architecture is a fantastic area. ఆ తర్వాత సోషల్ మీడియా, ఇంటర్నెట్, క్లౌడ్ ఇవన్నీ కలిపి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఎట్లా తయారు చేయొచ్చు. హ్యూజ్ ఆపర్చునిటీ. మళ్ళీ వాటర్ సప్లై, మళ్ళీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, తర్వాత శానిటేషన్, టాయిలెట్స్, స్పెషల్ డిజైన్ ఆఫ్ టాయిలెట్స్. లైక్ ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంటలీ క్లీన్ లైక్ వాటర్లెస్ టాయిలెట్స్ ఉన్నాయి. సో అవన్నీ వాటర్లెస్ టాయిలెట్స్. ఓకే. దే ఆర్ జస్ట్ అబ్సల్యూట్లీ వాటర్లెస్. సో మనం కూడా వాడుతున్నాం యాక్చువల్లీ. ఇప్పుడు మనకి ఇవన్నీ అవుతాయి కదా, జాతరలు, పెద్ద పెద్ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాటర్లెస్ టాయిలెట్స్ పెట్టేస్తారు. సో చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. సో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి విమెన్ అందులోకి రావాలి అంటే. ఎస్పెషలీ క్లీన్ ఎనర్జీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎన్ని బుక్స్ రాశారు? అంటే బుక్స్ రాసారా? ఎటువంటి బుక్స్ రాశారు? యాక్చువల్లీ బుక్స్ అనేదండి ఇట్స్ అకాడమిక్ ఎక్సర్సైజ్. అంటే ప్రొఫెసర్స్ వాళ్ళు బాగా రాస్తుంటారు, మాదంతా యాక్షన్ ఓరియంటెడ్ వర్క్. ఓకే. సో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఇంతవరకు నాకు రాయడానికి టైం దొరకలేదు. ఇప్పుడే ఒక స్మార్ట్ సిటీస్ మీద ఒక బుక్ రాద్దామని అనుకుంటున్నాను. ఒక ఇంటర్నేషనల్ పబ్లిషర్ ఫ్రమ్ UK
హ్యాస్ అప్రోచ్డ్ మీ, వాళ్ళు రాశారు మీరు రాయాలి అని. సో అది ఇట్ విల్ బీ మార్కెటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు రైట్. సో మేబీ ఐల్ రైట్ దాట్. బట్ మెనీ ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఆర్టికల్స్ రాస్తాను. Okay. And they're very powerful because they go to China, they go all over the world. Okay. So they're very good and they also pay very well, international articles. అవార్డ్స్ ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ఇప్పటి వరకే? Awards అంటే I got some lot of awards like woman leader అని ఇచ్చారు, యూత్ ఐకాన్ అని ఇచ్చారు, తర్వాత ఉమెన్ ఇన్నోవేటర్ అని అవార్డు ఇచ్చారు, ఆ తర్వాత రోటరీ లయన్స్ క్లబ్లు సన్మానం చేశారు. అలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు విమెన్స్ డేకి మళ్ళీ ఇంకెక్కడో సన్మానం చేస్తున్నారు. లాస్ట్ 2 years ago డాలస్లో సన్మానం చేశారు. ఇప్పటి వరకు మీరంటే బాగా సాధించేశాను అన్నట్టుగా ఉన్నారా, ఇంకా సాధించాల్సింది ఉంది అన్నట్టుగా ఉన్నారా? అసలు నేను ఎప్పుడు సాధించాలి అసలు ఏం ఆలోచించాను నేను. అదే ఏం గోల్ అంటూ ఏం ఉండదు, గో లైక్ దట్. మన గోల్ అంటూ నాకేం అవసరం. నేను నిజం చెప్తున్నాను, అందరూ అనుకుంటారు మీకు రోల్ మోడల్. నాకు ఎవరు రోల్ మోడల్స్ లేరు, నాకు అవసరమే లేదు. నాకు రోల్ మోడల్ నేను ఇక్కడ చూసి అసలు ఏమనుకోను. నాకు మా పేరెంట్స్ జీన్స్ ఉన్నాయి. మా ఫాదర్ బ్రిలియన్స్ ఉంది, మా అమ్మ హర్ స్పెషల్ ద వే షీ మేడ్ హర్ లైఫ్ అది ఉంది. నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను. ఓకే, అంతే. దెన్ ఐఎమ్ ఫ్యూచరిస్టిక్. నాకు ఏదైనా టెక్నాలజీ అన్నా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు, మళ్ళీ మా సిటీస్ అన్నా ఫ్యూచర్ కనిపిస్తుంది అన్నీ. సో ఐఎమ్ అ ట్రెండ్ సెటర్. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? హ్యాపీయెస్ట్ అంటే నా కొడుకుతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఐ థింక్ దట్ ఈస్ నాకు ఇంకేం లైఫ్లో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ బ్లిస్ అదర్ దాన్ బీయింగ్ విత్ మై సన్. అంతే, నాకు అదొకటే ఎప్పుడు ఐ కాన్స్టెంట్లీ థింక్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిల మీద అంటే ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ బాగా వెలుగులోకి వస్తున్నాయి అమ్మాయిల మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ దుర్మార్గాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో వీటన్నిటి నుంచి అమ్మాయిలు రక్షించాలి అంటే ఏం చేయాలి? ఇది చాలా కాంప్లికేటెడ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, విమెన్ వాళ్ళు అసలు వాళ్ళ వల్నరబిలిటీ ఏంటి వాళ్ళకి తెలియాలి. వల్నరబిలిటీ అంటే ఇప్పుడు గాజు ఫర్నిచర్ ఉంటుంది, మనం వుడ్తో చేస్తాము, గాజుతో చేస్తాము. మరి రెండు బాగుంటాయి, రెండింటికి అవకాశాలు ఉన్నాయి, రెండింటికి అప్రిసియేషన్ ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఉంటుంది. కానీ గాజుతో ఉన్నది జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. సో సేమ్ థింగ్ విత్ విమెన్. మనకి ఆపర్చునిటీలు ఉన్నాయి, మనం ఇక్కడ వెళ్ళిపోదాము, అక్కడ వెళ్ళిపోదాము, ఇక్కడ చదువుకుందాము, ఇలా చేద్దాము అనుకోవడం మంచిదే. కానీ వాళ్ళని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలియాలి. ఇంకోటి ఏంటంటే గ్యాడ్జెట్స్. ఇప్పుడు పెప్పర్ స్ప్రే ఉంది, మొత్తం ఇవాళ చూసారు కదా, అది ఎవరో కళ్ళు కూడా పోయాయట అంతే ఆల్మోస్ట్. సో అలాంటి గ్యాడ్జెట్స్ పక్కన పెట్టుకోవాలి, చిన్న చిన్నవి అవి పెట్టుకోవాలి. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. మేము జెండర్ ఫ్రెండ్లీ సిటీస్ అని ఒక స్ట్రాటజీ తయారు చేసాం. అంటే సిటీస్ జెండర్ ఫ్రెండ్లీగా ఎట్లా ఉండగలుగుతాయి. మన అమ్మాయిలు క్యాబ్స్లో వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ ఏంటి, అవన్నిటికీ కూడా ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు కొన్ని చేయాలి. లైక్ ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీ వెళ్తే ఆపర్చునిటీ ఏంటంటే ఢిల్లీ పోలీస్ ఆథరైజ్డ్ ట్యాక్సీస్ ఉంటాయి. ఓకే, దే ఆర్ ఆల్ రిజిస్టర్డ్ విత్ ద ఢిల్లీ పోలీస్. సో మనం కూడా అలాంటి క్యాబ్ సర్వీసెస్ని అన్నీ ఆథరైజ్ చేయాలి. చాలా ఎన్నో వేస్ ఉన్నాయి మనకి. సో అవి కేర్ఫుల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి, స్వంతగా మన సైడ్ నుంచి పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూస్తే ఐ థింక్ ప్రొటెక్షన్ ఈజ్ క్వైట్ అ పాసిబుల్ థింగ్. ఎగ్జాక్ట్లీ. మేము కూడా వనిత తరఫున ఒక యాప్ క్రియేట్ చేసాం మేడం, వనిత అలర్ట్ అనే యాప్. సో అంటే విమెన్ సేఫ్టీ కోసం ఇది ఒకటి యాప్ తయారు చేసాము. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేశారు. మీ గురించి అలాగే విమెన్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ విమెన్స్ డే. From my side to all the viewers of Vanita TV, go celebrate your life and have a fantastic International Women's Day celebrations. Thank you so much. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.